హలో హాయ్, ఈరోజు అయితే మనం టమాటా పచ్చడి 3 నెలలు నిల్వగా ఉండే టమాటా పచ్చడి పెడదాం. ముందుగానైతే నేను కేజీ టమాటాలు తీసుకొని మంచిగా కడుక్కొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. మనం టమాటాలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం ఒకసారి. మన టమాటాలు అయితే ఇలా మంచిగా ఉడకనిద్దాం. అయితే వాటర్ లేకుండా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే మనం ఎల్లిపాయ ముద్ద పట్టుకున్నాం. కొన్ని పోపు కుంచుకొని ఇందులోనే కొంచెం ఎల్లిపాయ ముద్ద పట్టుకుందాం. ఇప్పుడు మనం ఎల్లిపాయ ముద్దను అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే మెంతి పొడి వేసుకుందాం, ఒక 1/2 స్పూను కలుపుకోవాలి. పెట్టుకుందాం. మనం పచ్చడి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, కొంచెం విడి మసాలాలు వేసుకుందాం పోపులో. ఇప్పుడు ఎల్లిపాయలు పోసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పోపు అయితే ఇప్పుడు చల్లారింది. మనము కిలోకు అర్ధపావు చొప్పున కారం పోసుకోవాలి చల్లారిన పోపులో. ఇందాక నేను ఫస్టే ఉప్పు వేసుకున్నా కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. చల్లారినాకనే వేసుకోవాలి కారం, ఎందుకంటే మనకి పచ్చడి మాడిపోయినట్టు నల్లగా వస్తుంది కాబట్టి. ఇలా అయితే రెడ్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న టమాటాల్లో ఈ పోపు పోసుకుందాం. పోసుకొని ఒకసారి మనం మంచిగా కలుపుకున్నాం. మన టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.